Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడేళ్ల ముందే కూటమికి వార్నింగ్ బెల్స్. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆర్థిక శాఖ శ్వేతపత్రం, తలసరి ఆదాయం పెరుగుదల, అభివృద్ధి, అమరావతి, పోలవరం ఇవేవి వచ్చే ఎన్నికలలో గెలుపునకు కారణం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుంచుకోవాల్సి ఉంటుందని పార్టీ కార్యకర్తలే హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం పాలనకు గీటురాయి కాదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనివల్ల ఒక్క ఓటు కూడా రాదని, అది అనవసర ప్రయాస అని అనేక విషయాలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధితోనే మరోసారి అధికారంలోకి వస్తామని భావించడం కలల్లో జరగాల్సిందేనని అంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను కార్యకర్తలను అడిగి తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పెరిగిన అవినీతి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని అంటున్నారు. ఏ పనికి వెళ్ళినా చేతులు తడపనిదే పనులు కావడం లేదని, ఇది ప్రజలలో తీవ్రమైన చర్చ నడుస్తోందని అన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలు కూడా అవినీతిలో తీసిపోని విధంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు టీడీపీ క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. అవినీతికి అడ్డుకట్ట వేయకుండా మీడియా సమావేశాలు పెట్టి మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటే కంఠశోష తప్ప మరేమీ మిగలదని, గతంలో ఎందుకు చంద్రబాబు ఓటమి పాలయ్యారో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని కూడా హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం అధికారుల మాట వింటే అంతే సంగతులు, చిత్తగించవలెను అంటూ పోస్టులు పెడుతున్నారు. మరొక వైపు ఉచిత ఇసుక విధానంపై కూడా పేద మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఉచిత ఇసుక కేవలం పేరుకేనని, కానీ కొందరు అయిన కాడికి అమ్ముకుంటూ దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తమ్ముళ్లు తప్పుపడుతున్నారు. మరొక వైపు మద్యం విషయంలోనూ మహిళల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని అంటున్నారు. బెల్ట్ షాప్ కనిపిస్తే బెల్ట్ తీస్తామని చెప్పడం వరకే పరిమితమైందని, కానీ వీధి వీధికి బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని, వాటిని అరికట్టకపోతే వచ్చే ఎన్నికలలో కిక్కు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. రైతులు కూడా రోడ్డెక్కుతున్నారు. ఇక శాంతి భద్రతల విషయంలో మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వారి వరకు సంతృప్తికరంగా లేరని, ఇన్ని మైనస్లో పెట్టుకుని అంతా బాగుందంటూ ఫీల్ అయితే నిండా మునిగాక ముసుగేసుకుని వెళ్లాల్సి వస్తుందని తెలుగు తమ్ముళ్లు నేరుగా పార్టీ నాయకత్వానికి చెబుతున్నారు. అప్రమత్తం కాకుంటే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు.